హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కొత్తిమీర, రాళ్ళుప్పు, 1 స్పూన్ జీలకర్ర, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 తెల్లగడ్డ, 10 ఎండుమిర్చి, 1 ఎర్రగడ్డ, 2 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొత్తిమీరను ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కానీ సంగట్లో కానీ నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర చట్నీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు చట్నీ. అంత ఈజీ ఈ చట్నీ చేయడము. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డల ఫ్రై వల్ల చట్నీలో కొత్త టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర కూడా తొందరగా వేగిపోతుంది. కొత్తిమీర తినడం వల్ల మన కళ్ళకు చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు అన్నీ వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగొస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకున్నాము. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని కొన్ని జీలకర్ర కూడా కొంచెం వేసుకొని, ఈ జీలకర్ర వల్లనే చట్నీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక 2 ఎండుమిర్చిని వేసుకొని చట్నీలో వేసేసుకున్నాం. అంతేనండి, సూపర్ టేస్ట్ చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.